ఎమ్మెల్యే సిఐ రామరెడ్డి ఆ సునీత యొక్క బట్టలు విప్పి అమానుషంగా ప్రవర్తించినటువంటి ఆ పోలీస్ అధికారి నిజంగా పోలీసు వ్యవస్థకే చాలా తలవంపు తీసుకొచ్చినటువంటి అధికారి. పోలీసులంటే రక్షక భటులు, కానీ అర్ధరాత్రి పూట మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ బహుజనుల ఓట్లు దండుకొని అధికారానికి వచ్చిన తర్వాత ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఓట్లను వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్లకు రక్షణ కల్పించడంలో విఫలమైంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నటువంటి ఎస్సీ మహిళలను, ఎస్సీ కులానికి సంబంధించినటువంటి ప్రజలను రక్షించలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఒక చాతగాని ప్రభుత్వంగా ఈరోజు ప్రజలు భావిస్తున్నారు. అంటే అర్ధరాత్రి పూట తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది చట్టరీత్యా చాలా నేరము. ఆ అమ్మాయికి తగిన న్యాయం జరిపించాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు దీనికి నైతిక బాధ్యత వహించాలి. దళితుల మీద దాడులు చేయడము, అర్ధరాత్రి పూట అమ్మాయిలను బట్టలు విప్పడము, నగ్నంగా చేసి నెక్కరు తొడిగించి ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పి అక్కడ ఉన్నటువంటి సిఐని వెంటనే రామరెడ్డిని వెంటనే విధుల నుంచి తొలగించినట్లయితే, ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయనట్లయితే మేము పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేపడతాము. అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని బలంగా ప్రజలకు తీసుకెళ్లి మహిళల రక్షణ కోసం, మహిళల ఆత్మగౌరవం కోసం, మహిళల మాన ప్రాణాల కోసం తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరినీ ఏకం చేసి మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ మండలాల్లో కాల్చివేయకముందే రేవంత్ రెడ్డి గారు వెంటనే మీరు స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దీనికి వెంటనే నైతిక బాధ్యత వహించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదంటే ఎంత సిగ్గుసేటు. మీకు నిజంగా సిగ్గులదా? మీరు నిజంగా ప్రభుత్వంలో ఉన్నారా? మీరు రెడ్లకు మాత్రమే మీరు ప్రభుత్వమా? రెడ్లకు మాత్రమే పాలకుల? మా దళితులకు ఏం సంబంధం లేదా? మా బీసీలకు ఏం సంబంధం లేదా? మా ఎస్సీలకు ఎస్టీలకు అసలు మహిళలకు రక్షణే లేదా? మరి ఎందుకు మీరు ఈ ప్రభుత్వాన్ని ఈ రకంగా చేస్తున్నారు?